ప్రతి ఆదివారము కూడా బల్లను తీసుకుంటారు. అయితే సాధారణంగా ఎక్కువగా మీరు చూసే సాధారణ చర్చిల్లో, అన్ని చర్చిల్లో ఎక్కువగా తీసుకునేది ఏంటంటే నెలకొకసారి. అది కూడా మొదటి ఆదివారం అని ఒకరు, ఓకే, ఇంకొకరు రెండో ఆదివారం అని, ఇంకొకటి మూడో ఆదివారం అనే స్థితిని మనం చూస్తుంటాం. అంటే ఎక్కువగా నెలకొకసారి తీసుకోవడం అన్నది మనము సాధారణంగా గమనిస్తాం. ఎక్కువగా మీరు వింటున్నా, మీరు వెళుతున్నా, మీరు చూస్తున్నట్టే సంఘాలలో ఎక్కువగా కనపడేది ఏంటంటే నెలకొకసారి తీసుకోవడం. అయితే మూడవదిగా సంవత్సరానికి ఒకసారి తీసుకునే సంఘాలు కూడా ఉన్నాయి. ఎలాగైతే పస్కా పండుగ రోజు యేసుప్రభు ఇచ్చాడో, కాబట్టి మేము కూడా పస్కా పండుగ రోజే తీసుకోవాలి బల్లనని, సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే పస్కా పండుగ వస్తుంది కాబట్టి సంవత్సరానికి ఒక్కసారే బల్లను తీసుకునేటటువంటి సంఘాలు కూడా ఉన్నాయి. ఇంకొక ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్ ఏంటి అంటే ప్రభు రాత్రి భోజనం, అంటే రాత్రి భోజనం కాబట్టి బల్లని రాత్రే తీసుకోవాలనే సంఘాలు కూడా ఉన్నాయి. వాటిని మనం వధువు సంఘాలు అంటాం. అవి అంత మంచి సంఘాలు ఏమి కాదు, బెన్హమ్ సంఘాలు ఉంటాయి. అయితే అవి అంత మంచి ఉద్దేశం ఏమి కాదు. కానీ సాధారణంగా నేను మంచివి చెడ్డవని చెప్పను, కానీ ఎందుకు అంత మంచిది కాదని నాలుగో దాని గురించి చెబుతున్నాను అంటే నిజంగానే అది అంత మంచిది కాదు. పెద్ద పెద్ద దైవ సేవకులు కూడా వాటి గురించి డైరెక్ట్గానే చెప్పి ఉన్నారు కాబట్టి నేను కూడా ఆ విధంగా చెబుతున్నాను. ఇప్పుడు చెప్పే విషయాలు ఏవి కూడా నేనేదో పెద్ద ఆలోచించి చెప్పిన ఏం కాదు. చాలామంది దైవ సేవకుల్ని, మీలాంటి వాళ్ళని, నాలాంటి వాళ్ళు క్వశ్చన్లు అడిగితే ఆ క్వశ్చన్లు వాళ్ళు ఆన్సర్లు చెప్పినప్పుడు అవి 4-5 విని, తర్వాత కొంచెము వాక్యంలో చదివి, తర్వాత వేరే బుక్స్లో కొంచెం చదివి మీకు అన్ని కలగలిపి చెబుతూ ఉన్నాను. కానీ మీకు జ్ఞాపకం ఉండాలి, ఇలా చదువుతున్నాను కదా అని చెప్పి మీరు ఎడపడితే అట్టు ఉండమాకండి, అర్థమవుతుంది మీకు, అందుకే చెప్తున్నాను. కాబట్టి సాధారణంగా ప్రశ్న ఏంటి అంటే ఎప్పుడు తీసుకోవాలి, ఇచ్చేవాళ్ళు ఎలాంటి వ్యక్తులు ఇవ్వాలి అనే స్థితిని మనం ఆలోచిస్తుంటాం. ఇప్పుడు దాకా ఎప్పుడు తీసుకోవాలి దాని గురించి చూసాం. వారానికి ఒకసారి తీసుకునే వాళ్ళు ఉన్నారు, నెలకు ఒకసారి తీసుకునే వాళ్ళు ఉన్నారు, సంవత్సరానికి ఒకసారి తీసుకునే వాళ్ళు ఉన్నారు, 4వ గుంపుగా ఇదిగో రాత్రిపూట తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఎవరివ్వాలి అని అడిగినప్పుడు ఎవరివ్వాలి అనే దగ్గర కూడా సాధారణంగా సంఘములో 2 గుంపులు ఉన్నాయి. ఓన్లీ దైవజనులు మాత్రమే ఇవ్వాలి అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరైతే సేవకు ఏర్పరచబడ్డారో, ఎవరైతే సేవకు పిలువబడ్డారో అటువంటి దైవజనులు మాత్రమే బల్లనివ్వాలి అని కొన్ని సంఘాలు చెబుతాయి. కొన్ని సంఘాలు ఏమవుతాయి అంటే ఇదిగో అందరము కూడా చీకటిలో నుండి వెలుగులోనికి పిలువబడిన మనందరము కూడా యాజకులమును రాజులమును ఆయన వంశమునై ఉన్నాము కాబట్టి సో విశ్వాసులందరూ కూడా యాజకులే అని ఆ వాక్యాన్ని బట్టి మ్యాక్సిమము ఎవరైనా ఇవ్వచ్చు అనే స్థితి కూడా ఉంది. కాబట్టి ఆ ఎవరైనా ఇవ్వచ్చు అనే దగ్గర కొన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, దాన్ని నేను చెబుతాను, ఓకేనా. అయితే ఎక్కువగా ఈ 2 వర్గాలు మనం చూస్తాం. ఎవరివ్వాలి అనే దగ్గర, ఎవరివ్వాలి అనే ప్రశ్న దగ్గర ఇదిగో ఎవరైతే ఆత్మచేత అభిషేకింపబడి లేకపోతే దైవ సేవకునిగా ఉంటారో వాళ్ళు మాత్రమే ఇవ్వాలి. అందుకే మీరు చూడండి, కొన్ని సంఘాలలో సంఘ పెద్దలుగా ఉన్నా సరే వాళ్ళు ఎవరు, కానీ నెలకొకసారి పాస్టర్ గారు వచ్చి ఆదివారాలు సంఘాన్ని పెద్దలు నడిపించినా బల్లకి మాత్రము వాళ్ళు ఇవ్వరు. పాస్టర్ గారు వచ్చే బళ్ళు ఇచ్చేటటువంటి స్థితిని మనము చూస్తూ ఉంటాం, అవునా కాదా? ఇవన్నీ తెలుస్తున్నాయి మీకేమన్నా? తెలిసే ఉంటే చూసే ఉంటారు, వినే ఉంటారు. కాబట్టి అందుకు అప్పుడప్పుడు మీరు చూస్తే ఈవెన్ సంఘాన్ని స్త్రీలు నడిపిస్తున్న కొన్ని సంఘాలు ఉన్నాయి, వాళ్ళు కూడా బల్లనివ్వరు. ఎవరొకరు మంచి సేవకుని ప్రతి నెలకొకసారి పిలుచుకొని ఆ సేవకునితో బల్ల ఇప్పించుకుంటారు. వాళ్ళు సేవ చేస్తున్నప్పటికీ స్త్రీలు, సంఘాన్ని స్త్రీ కాస్తున్నప్పటికీ కూడా బల్లని మాత్రము ఆమె ఇవ్వటానికి ఎక్కువగా ఇష్టపడరు. మంచి సేవకులను ఎవరినొకరిని పిలుచుకొని నెలకొకసారి బల్ల ఇవ్వటం అనేది మనం చూస్తుంటాం. కాబట్టి ఈ 2 మేజర్గా మనకొక ప్రశ్నలో ఉన్నాయి, ఎప్పుడు తీసుకోవాలి, ఎవరు ఇవ్వాలి అన్నది. అయితే బైబిల్ ప్రకారంగా బోధించినప్పుడు మనందరికీ పెద్దలు చెప్పిన విషయం కానీ లేకపోతే బైబిల్ గ్రంథంలో రాసినటువంటి కొంచెం సమాచారం ప్రకారము బల్లని ఆదివారం విడిచినట్టు మనం చూస్తాం. ప్రారంభపు స్థితిలో సంఘము ప్రతిరోజు రొట్టెని విరిచినట్టు మనం చూస్తాం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము, అర్థమవుతుందా? అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 46వ వచనము. మరియు వారు ఏకమనస్కులై ప్రతిదినము ఏంటంట, ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు
ప్రజలందరి వలన దయను పొందిన వారై అంటున్నారు. అంటే ప్రతి దినము కూడా వీళ్ళు ఇంటింటా కూడుకుంటూ వాళ్ళు రొట్టె విరుస్తున్నారు అన్నాడు. సాధారణంగా పెద్దలందరూ రొట్టె విరవడం అంటే మీకు ఇంతకుముందు చెప్పాను నేను. ముందు వాళ్ళు భోజనం చేసేవాళ్ళు, తర్వాత బల్లని తీసుకునేవారు. అర్థమవుతుందా? అప్పటికి కొరింథీలో ఉన్న స్థితి ఏంటి అంటే, ఇదిగో ముందు వాళ్ళందరూ కూడా ప్రేమ విందును కలిసి తినేవాళ్ళు. చివర్లో ఏం చేసేవాళ్ళు, ఒక రొట్టెని తీసుకొని ద్రాక్ష రసాన్ని తీసుకొని బల్లని తీసుకునేవాళ్ళు. అది మీకు చూపించాను నేను. యేసుప్రభుల వారు కూడా అందుకే పస్కా పండుగ రోజు చక్కగా భోజనం తింటుండగా భోజనం మధ్యలో ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకైనా నా శరీరం అని చెప్పి యేసుప్రభుల వారికి ఇచ్చినట్టు కనపడుతుంది. ప్రాముఖ్యంగా బల్లని ఎందుకు ఇచ్చాడు అంటే సహవాసము కోసం ఇచ్చాడు. ఈ మాటను కూడా బాగా జ్ఞాపకం పెట్టుకోండి. బల్లలో చేతులు వేయడం అంటే అర్థం ఏంటి అంటే సహవాసానికి ప్రాముఖ్యతనివ్వటం అని అర్థం. అందుకే మీరు చూస్తే ఆదిమ సంఘము 2 పనులు ఎడతెగక చేసింది. ఒకటి ఏంటంటే అపోస్తుల బోధయందును సహవాసమందును ఎడతెగకున్నారు. ఆ సహవాసముగా కూడినప్పుడే రొట్టె విరవటము, ప్రార్థన చేయడం జరుగుతాయి. మనం 4 విషయాలుగా చెబుతాము, కానీ అందులో 2 విషయాలే ఉన్నాయి. ఏంటంటే దేవుణ్ణి ఎరిగిన ప్రతి విశ్వాసి మొట్టమొదటిగా అపోస్తుల బోధలో అంటే వాక్యములో మంచిగా ఉండగలగాలి. రెండవదిగా ఆ యొక్క సహవాసములో ఉండగలగాలి. ఆ సహవాసంగా వెళ్ళినప్పుడు మనం చేసేది ఏంటంటే అందరము కలిసి ప్రార్థించటము, అందరము కలిసి బలలో చేతులు వేయటం. కాబట్టి ఆదిమ సంఘం ఈ రెండిటిని కంపల్సరీ చేసింది. ఒకటి వాక్యము, రెండవది సహవాసము. రొట్టె విరవటం అనేది సహవాసానికి గుర్తు. అందుకే ఈ రొట్టె గురించి మాట్లాడుతూ ఇక్కడ చెయ్యుంచి 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయానికి రండి. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 15వ వచనము. బుద్ధిమంతులతో మాట్లాడినట్టు, అందరూ చూస్తున్నారా? 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 15వ వచనము. బుద్ధిమంతులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడుచున్నాను, నేను చెప్పు సంగతిని మీరే ఆలోచించుడి. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొనుటయే కదా. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకొనుటయే కదా. మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. రొట్టె ఒకటే గనుక అనేకులమైన మనము ఒక్క శరీరముగా ఉన్నాము. ఈ రొట్టె ప్రాముఖ్యంగా దేనికి సాదృశ్యం అంటే సహవాసానికి. యేసయ్య శరీరాన్ని, ఆయన రక్తాన్ని తిని త్రాగటము, ఆయన శరీరములో మనము పాలు పుచ్చుకోవటము. అయితే ఆయన శరీరంలో పాలు పుచ్చుకోవడం అంటే రొట్టె ఒకటే కాబట్టి మనందరము కూడా యేసయ్యకి ఒక్కటే శరీరముగా ఉన్నాం. అందుకే సంఘాన్ని ఏమంటాము అంటే యేసయ్య శిరస్సు అయితే సంఘము అవయవాలు అంటాం. అక్కడ ఇంకొక మాట ఏంటంటే అవయవాలు అంటే అర్థం ఏంటి అంటే సహవాసం. సహవాసం అంటే ఇంకొక ప్రాముఖ్యమైన మాట ఏంటంటే ఒక అవయవము ఇంకొక అవయవానికి సహాయము చేసుకుంటుంది. ఒక అవయవానికి ఇంకొక అవయవం మీద ద్వేషం ఉండదు. ఇదిగో కంటిలో గుచ్చుకుంటే చెయ్యి వెళ్ళి ఎమ్మట ఏం చేస్తుంది, తుడుస్తుంది. ఇదిగో కాల్లో గుచ్చుకుంటే నోరు నాకెందుకులే అని సైలెంట్గా ఉండదు, అబ్బా అని అరుస్తుంది. కన్ను నాకెందుకులే అని సైలెంట్గా ఉండదు, ఇదిగో కన్నీళ్ళు పెట్టుకుంటుంది. చెయ్యి నాకెందుకులే అని ముడుచుకొని ఉండదు, ఎమ్మటే కాలి దగ్గరికి వెళ్ళి ఆ ముళ్ళుని తీసివేసే పని చేస్తుంది. అక్కడ ఒక్కటే శరీరంలో పాలు పుచ్చుకోవడం అంటే అర్థం అది. మీరందరూ సహవాసములో ఉన్నవారు, ఒకరికొకరు సహాయం చేసుకునేవారు, మీరంతా ఒక్కటే అని ప్రాముఖ్యంగా రొట్టె ద్రాక్షారసము మీకు గుర్తు రాగానే మీకు జ్ఞాపకం ఉండాల్సింది మనందరం ఒక్కటే. ఒక్క శరీరాన్ని, ఒక్క రొట్టెని మనం విరుస్తున్నాం. అలాగే మనందరము కూడా ఒక్క శరీరమే. అది యేసయ్య శరీరము. ఆ శరీరానికి అవయవాలము మనందరము కూడా కలిసి ఉండాలి. ఏ అవయము ఒక అవయవం హెచ్చు అని ఒక అవయవం తగ్గని ఉండదు. ఎవరు కూడా పోతే పోయిందిలే చిటికినేలు ఎందుకులని చెప్పి ఎవడు నరుక్కుంటారా? ఏ అవయవన్నా పోవాలని కోరుకుంటారా? కాబట్టి సంఘములో ప్రతి ఒక్కరూ కూడా ప్రాముఖ్యమే, అందరూ ఉండాల్సిందే. ఏ అవయవం యొక్క ప్రాముఖ్యత, ఏ అవయవం యొక్క పని ఆ అవయవానికి ఉంటుంది. ఒకవేళ ఆ అవయవం లేకపోతే ఆ శరీరములో కుంటుతత్వం ఉంటుంది.
దాన్ని హ్యాండిక్యాప్డ్ అంటాం. ఆ పని ఆగిపోతుంది. కళ్ళు లేకపోతే చూసే పని ఆగిపోతుంది. చేతులు లేకపోతే చేతులతో చేసే పని ఆగిపోద్ది. కాళ్ళు లేకపోతే నడిచే పని ఆగిపోద్ది. నోరు లేకపోతే ప్రకటించే పని ఆగిపోద్ది. కాబట్టి ప్రతి అవయవము కూడా ప్రాముఖ్యమే. అలాగే సంఘములో ప్రతి ఒక్కరూ కూడా ప్రాముఖ్యమే. అందరికీ ఎవరికి ఇవ్వాల్సిన ప్రత్యేకత, ఎవరికి ఇవ్వాల్సిన విలువ, ఎవరికి ఇవ్వాల్సిన పనిని దేవుడు ఇచ్చి ఉన్నాడు. కాబట్టి బల్లలో చేతులు వేయడం అర్థం ఏమిటి అంటే అందరము సమానమే, అందరము కలిసి పని చేయాలి, అందరము కలిసి దేవుని రాజ్యాన్ని కట్టాలి అని జ్ఞాపకము తెచ్చుకోవడం. అందుకే సహవాసానికి రాని వాడిని ఆయన అసలు నమ్మొద్దు అన్నాడు, వాడిని అసలు ఉండొద్దు అన్నాడు. ఎందుకంటే సహవాసములో కలిసి ఉండకపోతే వాడికి ఒక వ్యక్తితో ఎలా మాట్లాడాలో తెలియదు, ఒక వ్యక్తిని ఎలా ప్రేమించాలో తెలియదు, ఒక వ్యక్తి ఎలా బాధపడతాడో తెలియదు. అప్పుడప్పుడు మీరు చూడండి, హాస్టల్లో పెరిగిన బిడ్డలు అప్పుడప్పుడు మీరు అంటుంటారు, అసలు వీడికి తల్లిదండ్రులు అంటే తెలియదు, విలువ అంటే తెలియదు. మేము 6 సంవత్సరాలు హాస్టల్లో పెరిగిన తర్వాత మన ఎప్పటికీ అంటుంటాడు, వీళ్ళకి తల్లిదండ్రుల మీద పెద్ద ప్రేమ ఏమి ఉండదు అని, అసలు వీళ్ళకి వ్యక్తులతో ఎలా మాట్లాడాలో తెలియదు అని, అసలు వీళ్ళకి బయటికి వెళ్తే ఎలా బతకాలో కూడా తెలియదు అని అంటుంటారు. నిజమే అది. ఎందుకంటే మనము గుంపుతో కలవలేదు, బయట గుంపుతో. సమాజం మాకు తెలియదు. ఓకేనా? కాబట్టి ఎందుకు ఈ మాటలు అంటున్నానంటే సహవాసములో లేనివాడు చాలా దారుణమైన స్థితి. అందుకే అన్నాడు, సమాజంగా కూడుకొనుట కొందరు మానుచున్నట్టు మీరు మానొద్దు అన్నాడు. అలా మానటము యేసయ్యని పాదముల కింద తొక్కిన దాంతో సమానం. అలా మానటము ఇదిగో ఈ దేవుని యొక్క చేతిలో పడుట అనే అంత భయంకరమైన స్థితితో సమానం. కాబట్టి సహవాసము లేకుండా నేను స్థిరపడతాను, నేను బాగుంటాను అని అంటే అది ఒక సాతాను యొక్క మోసం తప్ప ఇంకొక స్థితిగతి లేదు. దేవుని వాక్యం నాకు బాగా తెలుసు, అపోస్తుల బోధ నాకు బాగా తెలుసు అన్నాడు కంపల్సరీ సహవాసంలో ఉంటారు. ఆదిమ సంఘం బోధ బాగా తెలుసు కాబట్టి రెండో పని సహవాసంలో ఉండడానికి ప్రతిదినమూ కూడుకున్నారు. మనము అబ్బా నాకు వాక్యము బాగా తెలుసు, నేను దేవుని మాటలు నేర్చుకుంటాను కదా అని చెప్పి మీరు వారానికి ఒకసారి, సంవత్సరానికి ఒకసారి సహవాసంలో కలుస్తున్నారంటే నేను అంటాను, మిమ్మల్ని అందరినీ సాతాను తన కుయుక్తిత ఎప్పుడో మోసం చేసింది. అటువంటి వారు రక్షణ పొందటము అసాధ్యమే. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. సహవాసములో ఉండాలి, సహవాసముతో కలిసే పని చేసుకోవాలి. కాబట్టి ఆ విషయాన్ని మీరందరూ జ్ఞాపకం పెట్టుకోండి. కాబట్టి బల్లని ఇవ్వడం యొక్క ప్రాముఖ్యత, సహవాసము ప్రాముఖ్యత. ఇది మీకు చెప్పలేదు, అందుకే చెబుతున్నాను. అయితే దీనిని ఎప్పుడు చేశారు అంటే ఆదిమ సంఘం ప్రతిరోజు కూడుకుంది. అయితే కొద్ది కాలమైన తర్వాత ఏమైందంటే ఆదిమ సంఘం ఆదివారం కూడుకోవడం స్టార్ట్ చేసింది. ఎందుకంటే సంఖ్య పెరుగుతూ వచ్చింది. అవునా కదా? 3000 మంది, 4000 మంది పెరుగుకుంటూ వచ్చారు. కాబట్టి తర్వాత ప్రతిరోజు బల్ల 4000 మందికి, 3000 మందికి ఇవ్వాలి అంటే సమయం అంతా అక్కడే అయిపోతుంది. కాబట్టి తర్వాత ఏమైంది అంటే స్లోగా ప్రతి ఆదివారమున వాళ్ళు రొట్టె విరవటం అనేది సాధారణంగా వాడుకయ్యింది. దాన్ని మన అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయంలో మనం చదువుతాం. అందరం కూడా ఒకసారి చూడండి. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 7వ వచనము. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెలనయుండి వారితో కూడా ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. ఈ సందర్భం మీకు తెలిసిందే. ఆయన మాట్లాడుతూ ఉంటే ఒక యవనస్తుడు కిటికీలో నుండి పడిపోయి చచ్చిపోతాడు అని. అయితే వీళ్ళు ఏ రోజున కూడుకున్నారంట రొట్టె విరవటానికి? ఆదివారమున. ఆది అంటే మొదటి రోజు అని అర్థం, వారానికి మొదటి రోజు. అందుకే మనము వారంలో మొదటి రోజు ఏదయ్యా అంటే ఏం చెప్తాం? ఆదివారం అని చెప్తాం. ఆది అంటే మొదట అని, వారం అంటే వారం అని. కాబట్టి మొదటి వారాన్ని మనం ఏమంటామంటే అంటే వారంలో మొదటి రోజును ఆదివారము అంటారు. అంటే వాళ్ళు కూడా ఏం చేసేవాళ్ళంటే వారములో మొదటి రోజు అనగా ఆదివారము వాళ్ళందరూ కూడా కూడుకునేవారు. అందుకే 1 కొరింథీ 16వ అధ్యాయం మీరు చదవండి. పౌలు కూడా ఏమంటారంటే మీరు వర్ధిల్లిన కొలది మీరు ఆదివారం కూడుకున్నప్పుడు చందా పోగు చేయండి అంటాడు. 1 కొరింథీ 16వ అధ్యాయం చదివినప్పుడు ఆయన ఏమంటాడు తెలుసా? ఇదిగో మీరందరూ ఎప్పుడు మీరు వర్ధిల్లిన కొలది ఆదివారమున కూడుకున్నప్పుడు చందా పోగు చేయండి అంటాడు. అంటే వాళ్ళందరూ ఎప్పుడు కూడుకునే వాళ్ళని మనకు అర్థమవుతుంది అంటే ఆదివారమున
కూడుకునేవారు. అయితే కూడుకున్నప్పుడల్లా రొట్టెను విరిచేవారు అని ఈ యొక్క వాక్య భాగాన్ని బట్టి దైవజనులందరూ కూడా చెబుతారు. కాబట్టి ప్రతి ఆదివారము నిజంగానే ఆదివారము, ఎందుకంటే దీనిని ఇంకొక మాట అంటాము, పునరుద్ధానుడైన యేసు రోజుగా కూడా మనం పిలుస్తాం. ఆదివారాన్ని ఎందుకు? అప్పటిదాకా యూదులు శనివారం కూడుకునే వాళ్ళు. మరి ఆదివారం సంఘం కూడుకోవడానికి కారణం ఏంటంటే ఆదివారం ఉదయాన్నే యేసయ్య లేచాడు కాబట్టి పునరుద్ధానపు రోజుగా కూడా మనం ఆదివారము కూడుకుంటామని కొందరు సమాధానాలు చెబుతూ ఉంటారు. అర్థమవుతుందా మీకు? సరే, జాగ్రత్తగా ఆలకించండి. అర్థమవుతుందన్న మాటలు. కాబట్టి ఆదిమ సంఘము మొట్టమొదటిగా ప్రతిరోజు తీసుకునే వాళ్ళు, రెండవదిగా ప్రతి ఆదివారమున తీసుకునేవారు. ఈ యొక్క వాక్యాన్ని బేస్ చేసుకునే కొంచెము వాక్యం తెలిసిన సంఘాలన్నీ కూడా, కొంచెము వాక్యం మీద అవగాహన ఉన్న సంఘాలన్నీ కూడా, అనగా ఎబ్రోను సంఘాలు కానీ, లోదరన్ సంఘాలు కానీ, బాప్టిస్ట్ సంఘాలు కానీ, ఇవన్నీ కూడా కొంచెము వాక్యం మీద అవగాహన ఉండటం బట్టి వాళ్ళందరూ ప్రతి ఆదివారమున రొట్టె విరుస్తారు. కాబట్టి వాక్యానుసారముగా ఆదివారము రొట్టె విరడు అనేది మనకి బైబిల్లో ఉంది. అలా అని చెప్పి నెలకొకసారి విరుస్తున్నారు కాబట్టి వాళ్ళు వాక్యం విరుద్ధం, వాళ్ళందరూ నరకం పోతారన్న ఉద్దేశం కాదు. అయితే నెలకొక్కసారి అనే స్థితి ఎందుకు వచ్చింది అంటే, సాధారణంగా పాస్టర్లు అందరూ కూడా ఒక బ్రాంచులతో ఆగరు. అవునా కదా? ఎన్ని బ్రాంచులు ఉంటాయి? మినిమం 2-3 బ్రాంచులు ఉంటాయి. కాబట్టి ప్రతి ఆదివారం ప్రతి బ్రాంచ్ దగ్గర విరవాలంటే కష్టమవుతుందని వాళ్ళు ఏం చేశారు అంటే, ఒక నెల ఒక బ్రాంచ్ దగ్గర, ఇంకో నెల ఇంకో బ్రాంచ్ దగ్గర స్టార్ట్ చేయడం ప్రారంభించారు. అందుకే మీరు చూడండి, ఇదిగో పలానా సంఘములో ప్రతి నెల మొదటి ఆదివారం తీసుకుంటామయ్యా, మాకు ఇంకొక బ్రాంచ్ కూడా ఉంది, ఆ సంఘంలో ఎప్పుడు బలారాధన అంటే 2వ ఆదివారం అయ్యా అంటారు. ఇంకో సంఘంలో కూడా మాకు బ్రాంచ్ ఉంది, ఆ సంఘంలో ఎప్పుడు బలారాధన అంటే 3వ ఆదివారం అని అంటారు. సో ఈ విధంగా నెలకొకసారి పెట్టేటటువంటి తంతు ఇదిగో దైవజనుల నుండి వచ్చింది, వాళ్ళకున్న సంఘాలను బట్టి. రెండవది, ఇప్పుడు 10 మందిమి 20 మందిమి 100 మంది అయితే ఎమ్మటే చక్కగా బలను తీసుకోవచ్చు. అదే సంఘం 1000 మంది అయ్యారనుకోండి, ఇక ఆదివారం అంతా బల్ల తీసుకోవడానికి సరిపోద్ది. అవునా కాదా? కాబట్టి సంఖ్యను బట్టి కూడా కొందరు ఏం చేశారు అంటే ఆదివారం అదేంటి నెలకొకసారి ఇవ్వటము ప్రారంభించారు. కాబట్టి నెలకొకసారి ఇవ్వడం కూడా అంత తప్పేమి కాదు. కానీ మరి సంవత్సరానికి ఒకసారి తీసుకోవడం, మరి రాత్రిపూటే తీసుకోవడం అనేది అంత మంచిదేం కాదు. ఓకేనా? ఎడ్వర్డ్ విలియం అయితే బాగా చెబుతాడు అనమాట. నేనైతే అంత హార్ష్గా చెప్పలేను. రాత్రిపూటే తీసుకోవాలంటే ఆయన ఒక సమాధానం చెప్తాడు. లేడీస్ నైట్ వేసుకుంటారు కదా, ఎప్పుడు వేసుకుంటారు? నైటీ అంటే ఏంటి? నైట్ పూట వేసుకునేదంట. మరి పగలు వేసుకోవాలంటే సో అంటే తప్పుగా అర్థం చేసుకోమాకండి, కానీ ఆయన పెద్దోడు కాబట్టి అలా చెప్పడం సరిపోతుంది ఆయన. ఓకేనా? ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, నేనే పెద్దలు చెప్పింది కాబట్టి చెప్తున్నాను, నేనే వాళ్ళని దొంగిలించి నేనే పెద్ద చెప్పడానికి కాదు. ఓకేనా? ఉద్దేశం అది. అంటే ప్రభురాత్రి భోజనం అంటే దాని పేరు ప్రభురాత్రి భోజనము అని అర్థం, అంతే తప్ప రాత్రిపూట చేయాలనే ఉద్దేశం అయితే ఏమి కాదు. కాబట్టి వారానికి ఒకసారి విడిచే పని అయితే వారానికి ఒకసారి విడవండి, ఇబ్బంది ఏమి లేదు. నెలకు ఒకసారి విరిచే వాళ్ళు అయితే నెలకు ఒకసారి విరవండి, ఇబ్బంది ఏమి లేదు అని చక్కగా చెప్తాడు. మీకేం పోయింది? చక్కగా ఆ సంఘక్రమం, ఆ సంఘం యొక్క పరిస్థితులను బట్టి వాళ్ళు పెట్టుకున్నారు కాబట్టి దానికి మీరు లోబడి చేయండి అని మాత్రము ఆ పెద్ద దైవజనులందరూ కూడా సమాధానం చెప్తారు. కాబట్టి ఆదివారం తీసుకునే వాళ్ళు సత్యవంతులని, నెలకొకసారి తీసుకునే వాళ్ళు అసత్యవంతులని అనాల్సినంత పెద్ద పని లేదు. కానీ మనకు వీలుండి చిన్న సంఘం అయ్యి చక్కగా ఒక పావుగంట ఒక అరగంటలో అయిపోతుంది అనుకుంటే చక్కగా ప్రతి ఆదివారం తీసుకోవడమే మంచిదని మాత్రము ప్రతి పెద్ద దైవజనులు అంటారనమాట. అందుకే హెబ్రోను